హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందువల్లంటే 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ సంబంధించి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్, దీనికి సంబంధించి సో హిందీ ఉపాధ్యాయుల్లో కానీ ఛాత్రోపాధ్యాయుల్లో కానీ అనేక సందేహాలు ఉన్నాయి. సో ఈ వీడియో చూడటం ద్వారా మీకు అనేక సందేహాలు నివృత్తి అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా సో సిబిఎస్ఈ స్కూల్స్లో ఉన్నటువంటి సిలబస్, మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి ఈ సిలబస్ మధ్య తేడా, మరి గత కొంతకాలంగా మరి హిందీని కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్గానే పెడతారనేటువంటి ఒక రూమర్ వాట్సాప్లో ఒక మెసేజ్ ద్వారా వచ్చింది. దాని గురించి, అదేవిధంగా మరి ఈ సిలబస్ని మనం మన పాఠశాలలో బోధించగలమా లేమా, ఈ సిలబస్ ఎంతవరకు కరెక్టు అనేది, మరి విద్యార్థులు ఈ సిలబస్ని ఏ విధంగా సులభంగా పాస్ అవ్వడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు మొదలైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో త్రిభాషా సూత్రం అమల్లో ఉంది. సో త్రిభాషా సూత్రం అమల్లో ఉంది కాబట్టి మనకి త్రీ లాంగ్వేజ్ ఫామ్లు అనేది, అంటే 3 భాషలు, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అమల్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ త్రిభాషా సూత్రు అనేది 1968 జాతీయ విద్యా విధానంలో మొట్టమొదటిసారిగా పెట్టారు. అయితే 1968 జాతీయ విద్యా విధానంలో ఈ త్రిభాషా సూత్రం అమలు చేయమని జాతీయ విద్యా విధానం వెలువడిన వెంటనే సో భారతదేశంలో, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు అంగీకరించలేదు. తమిళనాడులో అనేక హిందీ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. అందువల్ల 1968లో ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానంలో ఇది అమలు కాలేదు. యాక్చువల్గా ఇది 1986 తర్వాత వచ్చినటువంటి రెండవ జాతీయ విద్యా విధానం వచ్చినటువంటి 1986 జాతీయ విద్యా విధానం నుండి అమల్లోకి వచ్చింది. అయితే తమిళనాడు గవర్నమెంట్ మాత్రం ఇప్పటికీ కూడా 2 లాంగ్వేజ్ ఫార్ములానే అమలు చేస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో మన భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే ఈ తమిళనాడు తప్ప భారతదేశ వ్యాప్తంగా 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది అమల్లో ఉంది. దానిలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ప్రస్తుతం అమలు చేస్తుంది. ఆ విషయం టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా రాయబడి ఉంది. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఏదైతే 2020 జాతీయ విద్యా విధానం వచ్చిందో, ఆ నూతనంగా వచ్చినటువంటి 2020 జాతీయ విద్యా విధానంలో కూడా త్రిభాషా సూత్రం గురించి వివరంగా చెప్పబడి ఉంది. ఎలాగైతే 1986 జాతీయ విద్యా విధానంలో ఏ అంశాలు అయితే పొందుపరిచారో అవే అంశాలు మన 2020 జాతీయ విద్యా విధానంలో కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అహిందీ ప్రాంతంలో మాతృభాష హిందీ, ఇంగ్లీష్, అంటే హిందీ ఖచ్చితంగా ఉండాలి. మాతృభాష హిందీ, ఇంగ్లీష్, అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్. అదేవిధంగా హిందీ ప్రాంతాల్లో, అయితే హిందీ మాట్లాడే ప్రాంతాల్లో మాతృభాష హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్, ఎనీ మోడర్న్ లాంగ్వేజ్, ఎనీ ఇండియన్ మోడర్న్ లాంగ్వేజ్, అంటే ఏ ఇతర భారతీయ భాష అయినా సరే ఉండే విధంగా ఈ యొక్క త్రిభాషా సూత్ర ఫార్ములా అనేది మనకి తెలియజేస్తుంది. సో ఆ విషయం టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ యొక్క మరి ఆముక్ మనం చూస్తే అందులో క్లియర్గా చెప్పబడి ఉంది త్రిభాషా సూత్రకు సంబంధించి. అదేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శిక్షా నీతి में त्रिभाषा सूत्र का प्रमुख स्थान है. సో ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో త్రిభాషా సూత్రకి ప్రముఖ స్థానం ఉంది. इस बात को ध्यान में रखकर राज्य की पाठ्यपुस्तकों का निर्माण किया जाता है. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సిలబస్ స్టేట్ పుస్తకాలు అనేవి తయారు చేస్తున్నాం, రాష్ట్ర పుస్తకాలను తయారు చేస్తున్నాం. राज्य की पाठशालों में 6वीं कक्षा से द्वितीय भाषा के रूप में हिंदी पढ़ाई जाती है. సో మన రాష్ట్రంలో 6వ తరగతి నుంచి ద్వితీయ భాష రూపంలో మన హిందీ ఇక్కడ చెప్తున్నాం, హిందీ చదివిస్తున్నాం. आधुनिक भारत की चुनौतियों को ध्यान में रखकर केंद्र सरकार राष्ट्रीय शिक्षा नीति 2020 को कार्यरूप दिया है. సో ఆధునిక భారతీయ సవాళ్ళు, అంటే విద్యా సవాళ్ళు ఎదుర్కోవడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జాతీయ విద్యా విధానం 2020 ఇక్కడ అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా సారే దేశ్ మే ఇసే లాగు కియా जा रहा है. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ విద్యా విధానం అమలు చేస్తున్నారు కాబట్టి इस नीति में पाठशाला शिक्षा को 5+3+3+4 शैक्षिक वर्षों के रूप में वर्गीकृत किया गया है. దీనిలో భాగంగా 5+3+3
+4గా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ 5 అంటే పూర్వ ప్రాథమిక విద్య. 5 అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ 5టిని కూడా మనం 5 అంటాం అనమాట. ఈ 3 అంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. సో ఈ 3 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, అంటే 6th నుంచి 8th వరకు 3 అనమాట. ఈ 4 అంటే 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు, 9th, 10th, +1, +2 అనమాట. ఈ విధంగా 5+3+3+4. సో ఈ 2020 జాతీయ విద్యా విధానం గురించి ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. పూర్తిగా మీకు జాతీయ విద్యా విధానం అంటే 2020 జాతీయ విద్యా విధానంలో ఉన్న ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది. ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇస్కే అనుసార్ పాఠ్య పుస్తकों का निर्माण किया जा रहा है. దీని ప్రకారంగా మరి పాఠ్య పుస్తకాలు అనేవి తయారు చేస్తున్నాం. हमारे राज्य में 6 से 8वीं कक्षा की नवीन पाठ्य पुस्तकों के विकसित करके पढ़ाई जा रही है. సో మా రాష్ట్రంలో మరి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మరి ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి పాఠ్య పుస్తకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి కదా, వాటిని మనం ఇక్కడ అమలు చేస్తున్నాం. 9वीं और 10वीं कक्षाओं के लिए, ముఖ్యంగా ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, 9वीं और 10वीं कक्षाओं के लिए 9వ తరగతి మరియు 10వ తరగతి కొరకు केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड అంటే सीबीएसई स्कूल, सीबीएसई सिलेबस, न्यू दिल्ली की द्वितीय भाषा हिंदी की पाठ्य पुस्तकों का स्वीकार किया गया है. సో 9వ తరగతి 10వ తరగతి గురించి 10వ తరగతిని దృష్టిలో పెట్టుకొని ఈ సిబిఎస్ఈ సిలబస్ని द्वितीय भाषा हिंदी, द्वितीय भाषा ఇక్కడ క్లియర్గా చెప్పబడింది, ద్వితీయ భాష హిందీకి పాఠ్య పుస్తకం का స్వీకార్ किया गया. ద్వితీయ భాష రూపంలో మనం హిందీని స్వీకరించామని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే రెండవ త్రిభాషా సూత్రంలో భాగంగా ద్వితీయ భాష హిందీ అని ఇక్కడ పూర్తిగా చెప్పడం జరిగింది. కాబట్టి హిందీని ఎలా ఆప్షనల్గా పెడతారనేది మనం తర్వాత ఆలోచిద్దాం. तरह 9वीं कक्षा के लिए स्पर्श और संचयन के नाम से 2 पुस्तकें निर्धारित है. 9వ తరగతికి సంబంధించి స్పర్శు, సంచయన్ 2 పుస్తకాలు ఉన్నాయి. స్పర్శ పుస్తక్ में पूरे 13 पाठ दिए गए हैं. అయితే ఇక్కడ 13 అంటే 13 పాఠాలు. యాక్చువల్గా సిబిఎస్ఈ సిలబస్లో మనకి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో 13 పాఠాలు ఉంటాయి, కానీ ఇక్కడ 10 పాఠాలే ఉన్నాయి, అంటే 3 పాఠాలు తగ్గించారనమాట. తర్వాత సంచయన్ పూరక్ పుస్తక్ में ना डिटेल में 6 పాఠ दिए गए हैं. సో అంటే యాక్చువల్గా 13 పాఠాలు కాదు, యాక్చువల్గా 15 పాఠాలు ఉన్నాయి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో. అంటే సిబిఎస్ఈ స్కూల్స్లో అమలు చేస్తున్న టెక్స్ట్ బుక్లో 15 లెసన్స్ ఉన్నాయి. అందులో మనకి 5 లెసన్స్ తీసి 10 లెసన్స్ ప్రస్తుతం పెట్టడం జరిగింది. ఇక్కడ 13 అని రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 6 పాఠ दिए गए సంచయన్, అంటే నాన్ డీటెయిల్ ఏదైతే ఉందో ఆ సంచయంలో మనకి 6 పాఠాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 6 పాఠాలు కాదు, మనకి ప్రస్తుతం 4 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. राष्ट्रीय शिक्षा नीति 2020 के तहत राज्य सरकार इन 2 पुस्तकों के माध्यम से द्वितीय भाषा हिंदी सिखाई जाएगा. సో 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్ర ప్రకారం ద్వితీయ భాష హిందీ మేము ఇక్కడ నేర్పుతామని క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే కదా. సో ఇది మన టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి ఆముక్. ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి మరి మన అనేక మంది హిందీ ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. నేను కూడా నా అభిప్రాయాన్ని ఇచ్చాను. ఏంటంటే టెక్స్ట్ బుక్ మనకి ఇలాంటి సిబిఎస్ఈ సిలబస్ చాలా మంచిది. ఈ సిబిఎస్ఈ సిలబస్ వల్ల మనకి గౌరవం పెరుగుతుంది అనేసి కూడా ఒక మెసేజ్ నేను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాను. మరి అదేవిధంగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనేక మంది మరి సుమారు 300 పైగా మంది మన హిందీ ఉపాధ్యాయులు దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది 98% హిందీ ఉపాధ్యాయులు ఇది ఏంటంటే విద్యార్థులకి చాలా కఠినంగా ఉంది, విద్యార్థుల స్థాయికి మించి ఉంది, ఇందులో క్లిష్టమైనటువంటి పదాలు ఉన్నాయి, సో ఈ సిలబస్ చెప్పడం కష్టంగా ఉంది, పిల్లలు అర్థం చేసుకునే పిల్లలకి ఈ సిలబస్ని అవగాహన చేసుకునే సామర్థ్యం లేదు అని సుమారు 98% మరి హిందీ ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. నేనైతే ఇలాంటి టెక్స్ట్ బుక్ ఉంటే మంచిది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్ వల్ల గౌరవం పెరుగుతుందని కూడా చెప్పాను. సో చాలామంది అడిగారు ఈ టెక్స్ట్ బుక్ వల్ల గౌరవం ఎలా పెరుగుతుంది అనేసి. టెక్స్ట్ బుక్ కఠినంగా ఉంటే గౌరవం ఎలా పెరుగుతుందంటే, టెక్స్ట్ బుక్ కఠినంగా ఉంటే గౌరవం పెరగడం కాదు. అంటే గతంలో మనం చూసుకుంటే చిన్న టెక్స్ట్ బుక్ ఉండేది, అంటే మన లాస్ట్ టైం టెక్స్ట్ బుక్స్ కాకుండా బిఫోర్ టెక్స్ట్ బుక్స్ మనం చూసుకుంటే చిన్న టెక్స్ట్ బుక్ ఉండేది. సో ఆ చిన్న టెక్స్ట్ బుక్ని చూసి మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఈ మన హిందీ సబ్జెక్ట్ని కొద్దిగా చులకనగా చేసేవారు. మీది చాలా చిన్న టెక్స్ట్ బుకే కదా, 20 మార్కులే కదా అని కొద్దిగా హేళనగా మాట్లాడేవారు.
తర్వాత టెక్స్ట్ బుక్ మారిన తర్వాత పరిస్థితులు అనేవి మారాయి. తర్వాత ఏంటంటే ప్రస్తుతం మనకి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ కూడా కొత్తగా రావడం జరిగింది. సో అందువల్ల ముఖ్యంగా మన ప్రైవేట్ స్కూల్స్లో చూసుకుంటే అంటే సిలబస్ యొక్క కాఠిన్యతను పెట్టి, సిలబస్ యొక్క డిఫికల్టీని పెట్టి శాలరీస్ నిర్ణయిస్తారు. ముఖ్యంగా మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మిగతా సబ్జెక్ట్కి కూడా శాలరీస్ అని ఎక్కువగా ఇస్తున్నారు. మన హిందీ ఉపాధ్యాయులకి మాత్రం శాలరీస్ చాలా తక్కువగా ఇస్తున్నారు. ఎందువల్ల అంటే ఇదే కారణం. అంటే సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా తేలికైన సిలబస్, 20 మార్కులకే పాస్ అయిపోతారు కదా అనేటువంటి ఒక అభిప్రాయం మరి అక్కడ ఉంది, ప్రజల్లో కూడా ఉంది, టీచర్స్లో కూడా, పిల్లల్లో కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు కదా. సో టెక్స్ట్ బుక్ కొద్దిగా హై క్వాలిటీ, నాణ్యత ప్రమాణాలతో కూడుకుని ఉంటే, సో దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంది కాబట్టి నాణ్యమైన సిలబస్ ఉంటే ఒక అంటే డెప్త్ ఉన్నటువంటి సిలబస్ ఉంటే దాన్ని బోధించే ఉపాధ్యాయులు కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా బోధించలేరు. అందువల్ల ఎక్స్పర్ట్స్కి అయితే, ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా మరి హిందీ బోధించే ఉపాధ్యాయులకి శాలరీస్ అంటే సబ్జెక్ట్ని బట్టి శాలరీ కూడా పెరుగుతుందని నా అభిప్రాయం. అయితే మనకి సిబిఎస్ఈ స్కూల్స్లో అమలవుతున్నటువంటి కరికులము మన కరికులం, అంటే మన స్టేట్ కరికులం మన అందరికీ తెలుసు కదా. సో సిబిఎస్ఈలో కరికులం ఏ విధంగా అమలవుతుందని కూడా ఒకసారి చూడండి, చూస్తే తెలుస్తుంది మనకి ఏంటి మనకి ఉన్నటువంటి తేడా ఏంటో. సిబిఎస్ఈ సిలబస్లో మనకి సిబిఎస్ఈ స్కూల్స్లో 9 సబ్జెక్టులు ఉంటాయండి. సిబిఎస్ఈ సిలబస్ అంటే స్కూల్స్లో 9 సబ్జెక్టులు అమలవుతున్నాయి. అందులో కంపల్సరీ సబ్జెక్ట్స్ అనేవి ఒక 5 ఖచ్చితంగా చదవాలి. అవి ఏంటి చూద్దాం. సబ్జెక్ట్ 1లో మనకి లాంగ్వేజ్ 1 ఉంటుంది, సబ్జెక్ట్ 2లో లాంగ్వేజ్ 2, అదే సబ్జెక్ట్ 3లో మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ 4లో సైన్స్, సబ్జెక్ట్ 5లో సోషల్ స్టడీ. ఇవన్నీ కూడా కంపల్సరీ సబ్జెక్ట్స్. ఇక్కడ సబ్జెక్ట్ 1లో లాంగ్వేజ్ 1లో ఇక్కడ 2 రకాలైన లాంగ్వేజ్ ఉన్నాయి. ఒకటి హిందీ, 2 ఇంగ్లీష్. హిందీలో కూడా 2 రకాల బుక్స్, కోర్స్ ఏ, కోర్స్ బి. అదేవిధంగా ఇంగ్లీష్లో 2 రకాల బుక్స్, అంటే లిటరేచర్ బుక్ ఒకటి, మామూలు కొద్దిగా డిఫికల్టీ స్థాయి ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. ఈ 2 రకాల బుక్స్ అనమాట. కోర్స్ ఏ, కోర్స్ బి హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్లో 2 రకాల పుస్తకాలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఓకే, అక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎంచుకున్న తర్వాత కింద లాంగ్వేజ్ 2లో అక్కడ ఇంగ్లీష్ ఎంచుకుంటే ఇక్కడ హిందీ ఎంచుకోవచ్చు, లేదా ఇక్కడ హిందీ ఎంచుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ ఎంచుకోవచ్చు. అయితే లాంగ్వేజ్ 1లో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రెండింటికే అవకాశం. అయితే లాంగ్వేజ్ 2లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ ఎల్లో పెట్టడం జరిగింది. లాంగ్వేజ్ 2లో ఉన్నటువంటి గ్రూప్ ఎల్లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఎంచుకున్నాం అనుకోండి, ఇక్కడ హిందీ ఎంచుకున్నాం అనుకోండి, గ్రూప్ ఎల్లో ఇక్కడ ఇంగ్లీష్ ఎంచుకోవచ్చు, లేదా మిగతా ఆధునిక భారతీయ భాషలో కూడా ఎంచుకోవచ్చు. దాన్ని గ్రూప్ ఎల్లో పెట్టడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇక్కడ గ్రూప్ ఎల్లో పెట్టినటువంటి లాంగ్వేజ్ చూడండి ఒకసారి. అంటే లాంగ్వేజ్ 1లో ఉన్నటువంటి ఈ పేపర్ కోర్స్ అనమాట. లాంగ్వేజ్ 1లో ఉన్నటువంటి కోర్స్ ఏ, కోర్స్ బి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ అనమాట. ఈ 2 కూడా లాంగ్వేజ్ 1లో ఉన్నటువంటి. ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత కింద ఏంటంటే ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, అంటే లాంగ్వేజ్ 2లో ఎక్కడి నుంచి వస్తాయంట, ఉర్దూ నుంచి వస్తాయి. లాంగ్వేజ్ 2లో ఉర్దూ ఎంచుకోవచ్చు, బెంగాలీ, తెలుగు, తమిళ్, సింధీ, మరాఠీ, అంటే మనకి రాజ్యాంగం గుర్తింపు అనేటువంటి భాషలన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. అదే వాటితో ఒక ఫారెన్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. అవేంటి, టిబెటను, అరబిక్, తర్వాత రష్యను, జర్మను, జపనీసు, భూటియా, స్పానిషు, ఇవి కూడా ఉన్నాయి. ఓకే, సో అదనమాట. ఇది లాంగ్వేజ్ 2 ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్లో ఉన్నటువంటి ఆప్షన్. అయితే ఇవన్నీ కూడా మరి అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో బోధిస్తున్నారా ఈ లాంగ్వేజెస్ అంటే లేదు. మ్యాక్సిమం సిబిఎస్ఈ స్కూల్స్లో హిందీ, ఇంగ్లీష్, అంటే లాంగ్వేజ్ 1లో హిందీ, లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్, లేదా లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్, లాంగ్వేజ్ 2లో హిందీ, మ్యాక్సిమం స్కూల్స్లో అవే బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ మన స్టేట్లో కూడా ఉంటాయి కదా, కేజీబీవీ స్కూల్స్ కానీ, నవోదయ స్కూల్స్, ఇలా కొన్ని స్కూల్స్ స్టేట్స్లో ఉంటాయి కదా. అలాంటి కొన్ని చోట్ల ఏంటంటే మన స్టేట్ లాంగ్వేజ్ అనమాట, అంటే మాతృభాష ఎక్కడ ఉన్నటువంటి తెలుగు కూడా చాలామంది లాంగ్వేజ్ 2లో తీసుకుంటున్నారు. అది మ్యాక్సిమం 5% మాత్రం. సిబిఎస్ఈ స్కూల్స్ సంబంధించి మ్యాక్సిమం లాంగ్వేజ్ 1లో లాంగ్వేజ్ 1, 2లో హిందీ, ఇంగ్లీష్ మాత్రం ఉంటుంది. ఒక 5% మాత్రం లాంగ్వేజ్ 2 మారుతుంది సిబిఎస్ఈ స్కూల్స్లో ఉన్నటువంటి, ప్రస్తుతం నేను చూసినటువంటి నా అనుభవం ప్రకారం చెప్తున్నటువంటి విషయం అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఆప్షనల్ సబ్జెక్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షనల్ సబ్జెక్ట్లో కూడా ఒక లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే విద్యార్థికి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు.
ఇక్కడ స్కిల్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. స్కిల్ సబ్జెక్ట్లో అనేక రకాల స్కిల్స్ సంబంధించినటువంటి స్కిల్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. స్కిల్ సబ్జెక్ట్లో మనకి స్కిల్ సబ్జెక్టు రిటైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెక్యూరిటీ ఆటోమేటిక్, తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్, ఇంట్రడక్షన్ టు టూరిజం, అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్, ఇలా అనేక రకాల స్కిల్ సబ్జెక్ట్స్ కూడా మనం ఆప్షనల్లో తీసుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ 7లో లాంగ్వేజ్ 3 అని పెట్టడం జరిగింది. ఇది ఆప్షనల్ అనమాట. ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ ఆప్టెడ్ అబోవ్, అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, అది ఆప్షనల్ సబ్జెక్ట్లో 6, 7 ఉంది. అదేవిధంగా 8th సిలబస్, 8th సబ్జెక్ట్ 8, 9th ఆర్ట్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పీఈటీ, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇది సిబిఎస్ఈలో ఉన్నటువంటి ప్యాటర్న్. సో ఇది చూస్తే మీకు అర్థమవుతున్న విషయంతో నేను సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ 7లో కూడా మరొక విషయం, ఇక్కడ గ్రూప్ ఎల్తో పాటు గ్రూప్ A2 అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రూప్ A2 అనేది కేవలం మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ నేర్చుకోవడానికి ఆప్షన్. పిల్లలకి ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా మందికి. ఆ మ్యూజిక్ కూడా చాలా నాకు నచ్చే ఆ మ్యూజిక్స్ ఏంటో ఒకసారి చూడండి. కర్ణాటక మ్యూజిక్ చాలా మంచి ఇచ్చారు. అయితే టీచర్స్ ఉండరు మ్యాక్సిమం, కొంతమంది మాత్రం ఉంటారు. కర్ణాటక మ్యూజిక్, తర్వాత కర్ణాటక మ్యూజిక్లోనే రకరకాలు ఇచ్చాడు. హిందుస్థానీ మ్యూజిక్ ఇచ్చారు, పెయింటింగ్ ఇచ్చారు, ఇలా హోమ్ సైన్స్, ఇవన్నీ కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ కింద ఇచ్చారనమాట. అయితే ప్రస్తుతం సిబిఎస్ఈ స్కూల్స్లో అమలవుతున్నటువంటి సిలబస్ మన సిలబస్ ఒకటేనా అనే సందేహం చాలామందికి రావచ్చు. అవును, ఒకటేనండి. అయితే కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ మనకి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ పైన కక్షా 9 के लिए హిందీ ద్వితీయ భాషకి పాఠ్యపుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఆంబ్లం వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కోర్స్ బి అనమాట. మనం లాంగ్వేజ్ 1లో చెప్పుకున్నాం కదా, లాంగ్వేజ్ 1లో కోర్స్ బి టెక్స్ట్ బుక్ అనమాట. అయితే ఈ టెక్స్ట్ బుక్లో నుంచి కొన్ని లెసన్స్ తొలగించి మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ టెక్స్ట్ బుక్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ గద్దికండ్, కావ్యకండ్ అంటే స్పర్శలో మనకి 10 లెసన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంచయన్లో 4 లెసన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 14 లెసన్స్ అనమాట. సంచయను మరియు తర్వాత స్పర్శ్ రెండు కలిపి. యాక్చువల్గా సిబిఎస్ఈ బోర్డులో ఉన్నటువంటి సిబిఎస్ఈ కోర్స్ బి అంటే సిబిఎస్ఈ స్కూల్స్లో ఉన్నటువంటి కోర్స్ బి టెక్స్ట్ బుక్లో మనకి సంచయన్లో 6 లెసన్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 లెసన్స్లోని హామీద్ ఖాన్ ఆర్ దియే జల్ ఉటే ఈ 2 లెసన్స్ తొలగించి పై 1, 2, 3, 4 లెసన్స్ ఉంచడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఇక్కడ కూడా 6th లెసన్, ఇందులో మనకి ఈ స్పర్శలో కూడా అక్కడ 6th లెసన్ కాకా కాలేల్కర్, అదేవిధంగా 7th లెసన్ గణేష్ శంకర్ విద్యార్థి రెండింటిని తొలగించి అదేవిధంగా ఇక్కడ 11వ లెసన్ 11th లెసన్ నజీర్ అక్బర్ బాది ఈ యొక్క కవిత లెసన్ ఇక్కడ కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా 12వ లెసన్ కూడా సియారాం శరణ్ గుప్తు కవిత ఈ 4 లెసన్స్ తొలగించి ఇందులో 4 లెసన్స్, ఇందులో మనకి 2 లెసన్స్ తొలగించి మన స్టేట్ సిలబస్లో ఇది సెకండ్ లాంగ్వేజ్ హిందీ పాఠ్యపుస్తకంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే అసలు విషయానికి వద్దాం. చాలా మందికి చాలా చాతుర్పత్యాలు నన్ను అడిగారు, సార్ ఇది ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టేస్తారా, అంటే పిల్లలకి ఆప్షన్ ఇచ్చేస్తారా, హిందీ ఎంచుకునే అవకాశం లేదంటే లేదు, అంటే ఆప్షనల్ అంటే మనం ఎంచుకోవచ్చు లేదంటే లేదు, సో అలాంటి సబ్జెక్ట్గా మరి హిందీని చేస్తారా అని చాలామంది అడిగారు. సో వారి కోసం అనమాట. అదే గత నెల రోజుల క్రితం ఈ యొక్క మెసేజ్ నేను చూశాను వాట్సాప్లోని. ఈ మెసేజ్ ఏంటంటే, ఈ మెసేజ్లో లాంగ్వేజ్ ఇక్కడ సబ్జెక్ట్ 1లో ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది, అంటే లాంగ్వేజ్ 1లో. లాంగ్వేజ్ 2లో తెలుగు, ఉర్దూ, ఒడియా, తమిళ్, కన్నడ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ 3, 4, 5 కామన్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షనల్ సబ్జెక్ట్లో ఇందులో మనకి హిందీ పెట్టడం జరిగింది, అంటే సాంస్క్రిట్, అరబిక్, హిందీ, అదేవిధంగా పెర్షియా, తర్వాత బ్యూటీ అండ్ వెల్ఫేర్, అగ్రికల్చరు, ఇలాగా పెయింటింగ్ ఇలా పెట్టడం జరిగింది. అయితే ఈ మెసేజ్ ఎంతవరకు వాస్తవం? ఈ మెసేజ్ ఆల్రెడీ మీకు చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది త్రిభాషా సూత్రికి కట్టుబడి ఉంది అనేసి టెక్స్ట్ బుక్లోనే రాయడం జరిగింది. అలాంటప్పుడు ఈ మెసేజ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో ఇది ఒక ఫేక్ మెసేజ్, అంటే ఇది ఎవరో క్రియేట్ చేశారు. బహుశా విద్యాశాఖ అధికారులు క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదా మరెవరికైనా సరే
ఇది చేసి ఉండొచ్చు. అందులో అంటే చెప్పలేము. కానీ ఇది ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఇండెంట్ కాదు. ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి మెసేజ్ కాదు, ఇండెంట్ కాదు. ఇది మరి ఎవరో క్రియేట్ చేశారు, విద్యాశాఖ అధికారులు కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇది ప్రస్తుతం మనకి ద్వితీయ భాష హిందీ 9th క్లాస్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్స్ట్ బుక్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి నేను ద్వితీయ భాష హిందీ కట్టుబడి ఉన్నాం, త్రిభాషా సూత్రం కట్టుబడి ఉన్నాం అని చెప్పడం ఖచ్చితంగా ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే కాదు. మనకి కంప్లీట్గా ద్వితీయ భాష హిందీగానే ఉంటుంది 9th క్లాస్ సిలబస్. ఓకేనా? అది మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటాను. అయితే తర్వాత ఇందులో మనకి ఇక్కడ సాంస్క్రిట్, అరబిక్, పెర్షియా, ఇక్కడ మన ఇందులో చూసుకుంటే ప్రస్తుతం మన సిలబస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్సే మనకి లేరు, పోస్టులు లేవు. ప్రస్తుతం అనేక వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మరి సాంస్క్రిట్ మనకి టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు, అరబిక్ టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఈ పెర్షియన్ టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఒకసారి ఆలోచించాలి కదా మనం. మన యాక్చువల్గా ఉన్నటువంటి సిలబస్, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సిలబస్ టీచర్సే లేరు మన ఇంకా. అయితే కొన్ని పోస్టులు ఎక్సెస్ అయ్యాయి మొన్న రేషనలైజేషన్ వల్ల. ఆ విషయం పక్కన పెడదాం. ఉన్న పోస్టులకే గతి లేదు. అలాంటప్పుడు ఈ పోస్టులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ఒకసారి ఆలోచించాలి కదా. సో ఇది అఫీషియల్గా పెట్టినటువంటి మెసేజ్ కాదు. ఇది ఎవరో క్రియేట్ చేశారు, లేదా విద్యాశాఖ అధికారులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు. అది వాట్సాప్ గ్రూప్లో ఇది చలామణిలోకి వచ్చింది. ఇది ఫేక్ అని చెప్పవచ్చు. అఫీషియల్ మెసేజ్ కాదు, గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి మెసేజ్ కాదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్తిగా టెక్స్ట్ బుక్లోనే త్రిభాషా సూత్రికి కట్టుబడి ఉందని చెప్పింది. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. చివరిగా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, మరి ఈ సిలబస్ని, ఈ టెక్స్ట్ బుక్ని మన పాఠశాలలో బోధించగలమా? అయితే మన ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు 2 రకాల పాఠశాలలు. ఒకటి ప్రభుత్వ పాఠశాలలు, 2 ప్రైవేట్ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలో మరి ఫస్ట్ క్లాస్ నుంచే హిందీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి హిందీ నేర్పుతున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో 3rd క్లాస్ నుంచి హిందీ అనేది అక్కడ చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసరికి మనం 6వ తరగతి నుంచి మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో 6వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పిల్లల్లో భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం 6వ తరగతిలో తగ్గిపోతుంది. ఏదైతే పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి భాషా సామర్థ్యం వయసు పెరిగే కొద్దీ భాషా సామర్థ్యం అనేది సైకలాజికల్గా తగ్గుతుంది. అందువల్ల ఈ 6వ తరగతిలో మరి భాషను నేర్చుకునేటువంటి ఆసక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం మరి ప్రస్తుతం కొత్త హిందీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా చక్కగా ఉంది, మన పిల్లలకి నేర్పే విధంగా ఉంది, బాగుంది. మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి కొంతమంది వస్తున్నారు. అలాంటి విద్యార్థులకి మనం ఈజీగా వాళ్ళకి వర్ణమాల నేర్పుకుంటేనే మనకి డైరెక్ట్గా లెసన్స్ వాళ్ళకి బోధించవచ్చు. వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు. అయితే ప్రభుత్వ పాఠశాలలో మరి కొన్ని డల్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మనకి రెగ్యులర్గా రానిటువంటి అనేక మంది ఇర్రెగ్యులర్ పిల్లలు ఉంటారు. అదేవిధంగా డ్రాప్అవుట్స్ పిల్లలు ఉంటారు. మినిమం 30% నుంచి 40% వరకు ఇలాంటి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే 6th క్లాస్లో ఈ వర్ణమాల కానీ, అదేవిధంగా రాయడం చదవడం కానీ వీళ్ళకి నేర్పలేకపోతున్నాం, వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు 7th క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు. 7th క్లాస్లో అక్కడ మనకి పూర్తిగా లెసన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ విధంగా 10th క్లాస్ వరకు వచ్చేస్తున్నారు. సో వీళ్ళకి వర్ణమాల చదవడం రాయడం నేర్పిస్తూ మనం ఏంటంటే వీళ్ళు లెసన్స్ చెప్పడం అనేది కూడా చాలా క్లిష్టమైంది హిందీ ఉపాధ్యాయులకి. అదేవిధంగా తక్కువ మంది విద్యార్థులు ఉంటే అది సాధ్యమే. అంతేగాని మరి ఒకే టీచర్, ఒకే హిందీ ఉపాధ్యాయుడు మరి 600 మందికి, 700 మందికి, 500 మందికి, 400 మందికి ఒకే హిందీ అధ్యాపకుడు చాలా పాఠశాలలో ఉన్నారు. సో అలాంటి పాఠశాలలో మరి ఇలాంటి టెక్స్ట్ బుక్ని అంటే క్లాస్ 6th నుంచి మరి వాళ్ళకి అలాంటి విద్యార్థుల్ని 10th క్లాస్ వరకు ఆ వర్ణమాల నేర్పుతూ, వీళ్ళకి అక్షరాలు నేర్పుతూ సో బోధించడం అనేది చాలా క్లిష్టమైన అంశమని చెప్పవచ్చు. అయితే ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే, ప్రైవేట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచే వీళ్ళకి హిందీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ అయితే అంత కష్టమైతే కాదు. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ మనకి ప్రాథమిక విద్యలో నేర్చుకుంటున్నారు కాబట్టి హిందీని ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ మనం ఈ టెక్స్ట్ బుక్ని ఈజీగానే ఎలాగైతే నార్త్ ఇండియాలో మనకి వాళ్ళు బోధిస్తున్నారో మన పిల్లలకి కూడా మనం ఈజీగానే దీన్ని బోధించవచ్చు.
ఎందుకంటే ఫండమెంటల్ వ్యాకరణం కూడా వాళ్ళకి మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఫండమెంటల్ వ్యాకరణం మీద కొంత గ్రిప్ ఉంటుంది పిల్లలకి. ఇక్కడ వచ్చేసరికి 6th క్లాస్ నుంచి మరి అక్షరాలు నేర్పాలి, మరి వర్ణమాల నేర్పాలి, చదవడం రాయడం నేర్పాలి, దీంతోపాటు వ్యాకరణం నేర్పాలి. సో అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో కొద్దిగా టెక్స్ట్ బుక్ అంటే పిల్లలకి అంటే ఒక 40% 50% వరకు న్యాయం చేయగలం, 100% అయితే ఈ టెక్స్ట్ బుక్ని మనం న్యాయం చేయలేం. అయితే దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే గౌరవ SCERT వారు కానీ, హిందీ పెద్దలు కానీ, హిందీ మరి మన సమాజం కానీ ఏం చేయాలంటే ప్రస్తుతం బ్లూ ప్రింట్ ఏదైతే క్వశ్చన్ పేపర్ యొక్క మోడల్ని పూర్తిగా మార్చాలి. అది చాలా సులభంగా ఉండాలి. విద్యార్థులు అంటే యావరేజ్, బిలో యావరేజ్, డల్ స్టూడెంట్స్ పాస్ అయ్యే విధంగా బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. అంటే అది బ్లూ ప్రింట్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది 3 రకాల విద్యార్థుల్ని అంటే యావరేజు, బిలో యావరేజు, క్లవర్ స్టూడెంట్స్ని ముగ్గురిని దృష్టిలో పెట్టుకునే 3 రకాల సామర్థ్యాలు గల విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ని క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తారు. ఇందులో మనకి కొద్దిగా బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే బహు వికల్పీ ప్రశ్న ఎక్కువగా ఉండాలి. మినిమం 30 ప్రశ్నలు అయినా ఉండాలి. మినిమం 30 ప్రశ్నలు ఉంటే మనకి విద్యార్థులు అంటే మనకి 10th క్లాస్ వచ్చేసరికి సెమిస్టర్ విధానం ఉన్నా సరే, పబ్లిక్ విధానం ఉన్నా సరే, ఏ విధానంలో అయినా సరే ఈజీగా వాళ్ళు పాస్ అవ్వగలరు. అదేవిధంగా క్లవర్ స్టూడెంట్స్కి కూడా ఇది ఉపయోగంగా ఆ విధంగా ఉంచడం వల్ల ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే మరి CBSE ఈ సిలబస్ని డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు కాబట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మన స్కూల్స్లో కానీ ప్రవేశపెడితే అది చాలా క్లిష్టంగా ఉంటుంది. అక్కడ ఆ సిలబస్ అదేవిధంగా ఆ క్వశ్చన్ పేపర్ని కూడా చూశాను, ఆల్రెడీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఆ క్వశ్చన్ పేపర్ చాలా క్లిష్టంగా ఉంది. అందులో సంవాద లేఖను, తర్వాత చిత్రలేఖను ఇలా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. సో మన పిల్లలైతే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలైతే ఆ స్థాయికి అందుకోలేరు. అంటే ఆ బ్లూ ప్రింట్ ప్రస్తుతం CBSE స్కూల్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మన పిల్లలు అందుకోవడం చాలా కష్టం. అందువల్ల మనం చేయవలసిన ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది కాబట్టి 10th క్లాస్ కూడా ఈ CBSE సిలబస్సే వస్తుంది కాబట్టి గౌరవ SCERT కానీ గౌరవ మరి విద్యాశాఖ అధికారులు కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే దీనికి తగ్గట్టు మరి ప్యాటర్న్ క్వశ్చన్ ఆఫ్ బ్లూ ప్రింట్ కొద్దిగా సులభంగా ఉండేటట్లు అందులో వ్యాకరణం కానీ ఫండమెంటల్ గ్రామర్ మనం ఉంచుకుంటూ మినిమం 30 బహువికల్పీ ప్రశ్నలు అంటే కేవలం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనే కాదు, అందులో అనేకం వస్తాయి. సమరూపీ ప్రశ్నలు వస్తాయి, తద్విజ్ఞానం వస్తుంది, ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. మినిమం 30 క్వశ్చన్లు బహు వికల్పీ ప్రశ్న ఉండేటట్లు చూసుకుంటే మనం ఈజీగా ఈ యొక్క పాఠ్యాంశాన్ని అంటే ఈ టెక్స్ట్ బుక్ని మనం మన పాఠశాలలో అమలు చేసుకోవచ్చు. ధన్యవాదాలు.